గుంతకల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాములు తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా తెలుగుదేశంలో చేరాలి. అలా కాకుండా ఎవరన్నా స్థానిక సంస్థ ఎన్నికలలో నామినేషన్లు వేస్తామని తల ఊపితే వాళ్లకు తోకలు కోసి సున్నం పెడతా అని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇంకా మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకవేళ రాష్ట్రంలో లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగము లేదా పాలనను ఆయన ఒకరు క్లోజ్ చేసినా నేను మళ్ళీ తిరిగి రెడ్ బుక్ను ఓపెన్ చేస్తాను అని ఆయన మాట్లాడడం జరిగింది. సరే, స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం అయితే ఇంకొక సంవత్సరం లోపు రాష్ట్రంలో జరుగుతాయి. సరే, సంవత్సరం లోపు ఇంకా సంవత్సరం రోజుల్లో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఈ గుమ్మనూరి జయరాములు తెలుగుదేశం ఎమ్మెల్యే ఇంత తీవ్రంగా ఎందుకు ఆవేదనలో ఉండడం, ఎందుకు ఆయన ఇంత ఇబ్బందిగా మాట్లాడుతున్నారని చూస్తే కేవలం ఈ గుమ్మనూరు జయరాముల యొక్క ఆలోచన కాదు. రాష్ట్ర స్థాయిలో రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలలో తెలుగుదేశం ఏ వ్యూహాన్ని అనుసరించబోతుంది అనేది మనకు ఆయన బట్టి అర్థమైంది. దీన్ని బట్టి ఆల్రెడీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, లేదా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీని గురించి చర్చ జరిగింది. చర్చ జరగకుండా ఒక ఎమ్మెల్యే అంత ఈజీగా వచ్చి పలాని వాళ్ళు ఇది టార్గెట్లోకి మా పార్టీలో చేరకపోతే మీ తోకలు కట్ చేస్తా, సున్నం పెడతా, మీ కథ చూస్తా, రెడ్ బుక్ను ఓపెన్ చేస్తా అనే మాటలు రావు. దీని గురించి అయితే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకత్వం చర్చ జరిగింది. సరే, ఇక్కడ 2024 ఎలక్షన్స్లో వాళ్ళు ఘనమైనటువంటి మెజార్టీతో విజయం సాధించడం జరిగింది కూటమి. కానీ ఈ సంవత్సరం రోజుల్లోనే ఎందుకు వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు అంటే దీనికి సింపుల్గా ఒకటే కారణం చెప్పొచ్చు. ఈ సంవత్సరం రోజుల్లో ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ, అభివృద్ధి ప్రణాళికలు కానీ, వాళ్ళు చెప్పినటువంటి రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కానీ అనేక అంశాలలో ఘోర విఫలమైంది. అది స్పష్టంగా మన కళ్ళ ఎదుట కనపడుతుంది. కనపడమే కాదు, 2024 ఎలక్షన్స్ ముందు వాళ్ళ కోసం పనిచేసినటువంటి అనేక సర్వే సంస్థలు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొంటుంది. ఇలానే కొనసాగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతాయి రేపు ఎన్నికలకు ముందుకు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూటమి ఉండే అవకాశం ఉందని చాలా రకాల సంస్థలు చెప్తున్నారు. సరే, ఆ సర్వేలు నమ్మాలా లేదా అని పక్కన పెడితే మొత్తానికైతే వ్యతిరేకత అయితే క్షేత్రస్థాయిలో బ్రహ్మాండమైన వ్యతిరేకత కనపడుతుంది. దానికి మనం చాలా రకాలుగా చూడవచ్చు. ఎందుకంటే ఎక్కడికన్నా పోయినటువంటి ఈ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు పోయినా పెద్దగా ఎక్కడ ఏ సభల్లో కానీ సమావేశాలు పెద్ద రెస్పాన్స్ కూడా లేదు. ఇదంతా ఒకవైపు అయితే సహజంగా 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకే పరిమితమైనప్పుడు చాలామంది రకరకాలుగా ఆలోచనలు చేసిన రాజకీయంగా 11 సీట్లు వచ్చినటువంటి పార్టీని దాన్ని నిలబెట్టుకోగలుగుతారా, దాని ఎమ్మట ఎవరైనా నిలబడగలుగుతారా అనేటువంటి ఆలోచన కూడా చేసిండ్రు. దానికి కారణం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల మీద విపరీతమైన దాడులు, అక్కడక్కడ కొన్ని హత్యలు, హత్యాయత్న ప్రయత్నాలు చాలా జరిగినాయి. అంతటి తాగలే ముఖ్యమైనటువంటి నాయకులందరినీ వివిధ కేసులు, పాత కేసులు, ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ల కిందట ఉన్నటువంటి కేసులన్నీ బయటికి తీసి వాళ్ళందరినీ జైలు పంపించే కార్యక్రమం ఒకవైపు జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదైనా పర్యటనకు పోయినప్పుడు ఈ మధ్యకాలంలో జనాలు విపరీతంగా వస్తున్నారు. సరే, ఆయన సహజంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ మాస్ క్రేజ్ ఉన్నటువంటి ఒక పొలిటీషియన్. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా మనం చూస్తున్నాం. కాకపోతే సంవత్సరం రోజుల్లోనే ఎవరు ఊహించని విధమైనటువంటి మద్దతు ఆయనకు లభిస్తుంది. ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో పొదిలిలో ఈ పొగాకు రైతులకు సంబంధించిన దానికి పోతే జనాలు ఎంత విపరీతంగా వచ్చిండ్రు. అక్కడి నుంచి మొదలైంది ఈ కూటమికి లోపల వాళ్ళకు మదన పడుతున్నారు. ఈ సంవత్సరం రోజుల్లోనే మన మీద చాలా వ్యతిరేకత వచ్చింది అనేది వాళ్ళు చాలా ఆలోచిస్తుండ్రు. అదేవిధంగా నిన్న చూస్తే పల్నాడు జిల్లాలో వచ్చిన పర్యటన కానీ ఇట్లా ఎక్కడికి పోయినా కూడా సంవత్సరం రోజుల్లోని ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనటువంటి ఒక వ్యక్తికి ఇంత ఆదరణ, మద్దతు లభించడం అనేది కూటమి ప్రభుత్వము
గుమ్మనూరు జయరాముల్లాగానే చాలామంది ఆలోచిస్తుండ్రు. అందుకే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఇంకొకటి జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక మాట అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభుత్వం తరఫున ఎటువంటి సాయం అందకూడదు. అంటే దాని ఉద్దేశం ఏంది, ఎవరే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి పథకాలు కానీ మీకు జరిగే మంచి కానీ అందదు. కాబట్టి పరోక్షంగా మీరు మా పార్టీలోకి రాండి అని ఆయన చెప్పినట్టే ఈరోజు అదే విషయాన్ని ఈ గుమ్మనూరు ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇన్ని కేసులు పెట్టినా ఇన్ని దాడులు చేసినా చాలామంది సంవత్సరం లోపలనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ కొంతమంది నాయకులు కూడా గట్టిగా నిలబడినరు పార్టీ పక్క. అలానే నిలబడితే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది. మనం అనుకున్న స్థాయిలో గిన స్థానాలు గెలుచుకోకపోతే నెక్స్ట్ జరగబోయేటువంటి ఎన్నికలు 2029లో జరగబోయే ఎన్నికలకు ముందే ఒక ప్రచారం ఏర్పడుతుంది. కూటమి ఓడిపోయే అవకాశం ఉంది, ఓడిపోయేటువంటి అవకాశం ఉంది, మనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసిపోయింది అనేటువంటి ఒక ప్రచారం ఎక్కడ బయటపడిపోద్ది అనేటువంటి భయం వల్ల స్పష్టంగా కనపడుతుంది. అందుకే ఈ విధంగా ఏది భయపెట్టే పర్వానికి తెరలేపిండ్రు. డైరెక్ట్గానే జనరల్గా రాష్ట్ర స్థాయిలో వ్యక్తులు భయపడితే స్థానికంగా వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక వ్యక్తిని భయపెట్టిండు, ఆయన ఆ ఊర్లోకి వచ్చి చేసేది లేదు, ఏం లేదు. కానీ ఎమ్మెల్యే స్థాయిలో భయపెడితే ఓహో ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కదా, ఆయన తరఫున ఆయన సంబంధించిన కార్యకర్తల నాయకులు ఉంటారు, వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం అయిద్దని చాలామంది భయపడతారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఇంకొక ఎత్తు అన్నమాట ఇది. ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బలంగా నిలబడేటువంటి వాళ్ళను, అదిగాక ముఖ్యంగా గుంతకల్లు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా బలమైనటువంటి స్థానం. సరే, మనం ఓడిపోయిండొచ్చు కాక 2014లో గెలిచిండ్రు, 2019లో గెలిచిండ్రు, సరే ఒకసారి అటు ఇటు గెలిచినా కూడా చాలా బలమైనటువంటి స్థానం. అక్కడికైనా ఒకవేళ మనం రేపుగిన ఎన్నికల్లో సరైనటువంటి ఆశించిన ఫలితాలు రాకపోతే ఇబ్బందికరమైద్దామని ముందే జాగ్రత్తగా ప్రీప్లాన్గా జయరాములు మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఈయన మాటలు బట్టి ఇంక రాష్ట్రమంతా ఇదే అమలు చేయబోతారేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది. సరే, ఈ గుమ్మనూరు జయరాములు చెప్పే మాటలకు విలువ ఉందా లేదని పక్కన పెడితే ఈయన రాజకీయ ప్రవేశం అనేది అప్పుడు తెలుగుదేశం తరఫున జెడ్పీటీసీకి గెలిచడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం, 2014లో ఎమ్మెల్యే గెలవడం, మళ్ళీ 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. మళ్ళీ 2024లో ఎన్నికల టికెట్ రాలేదు, అట్టపోయాడు. అంటే ఆయన రాజకీయంగా స్థిరత్వం ఏం లేదు. అంటే ఆయన మెంటాలిటీ ప్రకారం ఏంది, రాజకీయాల్లో మాలాంటి నాయకులకే స్థిరత్వం లేదు, కాబట్టి భయపడితే కార్యకర్తలు కూడా భయపడతారు కదా, ఏదన్నా ఆశ చూపితే ఆశపడతారు కదా అనేటువంటి ఆలోచన ఆయన కూడా ఉండి ఉండొచ్చు. సరే, ఏ ఆలోచన ఏమున్నా ఒకవేళ ఇప్పుడు ఏదైతే మద్దతు లభిస్తుందో జగన్మోహన్ రెడ్డికి పర్యటనలకు, ఏ విధంగా అయితే పార్టీ కోసం నిలబడుతున్నారో, ఇలాంటిదే గినంగా సంవత్సరం రోజుల వరకు కొనసాగితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి ఒకవేళ జరిగితే గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తే ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే చాలామంది వదిలేసిండ్రు, ఇంకా కేసులకు భయపడడం, దాడులకు భయపడడం, ఎన్ని రోజులు అనేటువంటిది లేదు. ఇంకా ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన అంశము, ఏదైనా అధికారంలో ఉన్నటువంటి పార్టీ రోజులు గడిచే కొద్దీ ఆ పార్టీ మీద వ్యతిరేకత ఎంతో కొంత అనేది అది యాడైతా పోతా ఉంటుంది. ఇంకా సంవత్సరం తర్వాత కాబట్టి అటు ఇటు ఇప్పుడున్నటువంటి వ్యతిరేకత కంటే కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే టయానికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ లేదా కూటమి మీద వ్యతిరేకత అనేది రెండింతలు అవుతుంది. ఆ రెండింతలు అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు అనుకున్నది జరగకపోయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఫలితాల రూపంలో చూపించేటువంటి అవకాశం స్పష్టంగా రాజకీయాలు మనం చూద్దాం. వీళ్ళు ఇంత ప్రీప్లాన్గా చేస్తున్నారు, మరి అది ఎంతవరకు వచ్చేది ఏందన్నది కాలమే నిర్ణయించాలి.